ఈరోజైతే నేను 3 రకాల ఆకుకూరలతోనైతే పప్పు చేశాను. ఆకుకూరలు ఎప్పుడైనా కూడా మనము తెచ్చుకున్న వెంటనే వండుకోవాలి. అప్పుడే కూరలు టేస్టీగా ఉంటాయి. ఆకుకూరలనైతే ముందుగా కడిగి పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని పెసరపప్పుని వేయించి పక్కన నానబెట్టుకున్నాను. అది నానేలోగా ఆకులనన్నీ వేసేసి ఉడికించాను. ఆకులు మెత్తగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి ఉల్లిగడ్డ, పచ్చికారము, పసుపు వేసి అందులో కావలసినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇంతకీ అవి ఏమి ఆకుకూరలు అనుకుంటున్నారు కదా, చుక్కకూర, కొత్తిమీర, మెంతి ఈ 3 ఆకులనైతే కలిపి పప్పు చేశాను. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులో వెల్లుల్లి వేశాను. వెల్లుల్లి పోపులో వేస్తే మాడిపోతాయి, అందుకోసమే వేయలేదు. పోపు మొత్తం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసేసి పోపు మొత్తం కలుపుకున్నాను. అంతేనండి. ఈ పప్పు అన్నంలోకి కానీ చపాతీలోకి ఎలా తిన్నా కూడా పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది.